ఈరోజు పండగ కదా, తొలి ఏకాదశి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ 5కే లేచాను. ఈరోజు మా హస్బెండ్కి ఆఫీస్ ఉండింది. సో నేను క్యారేజ్ అవన్నీ పంపించేసి నేనైతే ఇంకా పనులు చేసుకుంటున్నాను. 5కి లేచాను కదా, అప్పుడే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని తడి బట్ట పెట్టేశాను. బెడ్షీట్స్ ఉంటే అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసుకున్నాను అనమాట. సో దీనికి క్యారేజ్ పంపించేశాను. సో నెక్స్ట్ ఏమో ఇంకా పూజ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఈ పండగకి అయితే ప్రసాదంగా జొన్న పిల్లల పిండి పెడతారు కదా, సో దాన్ని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే జొన్నల్ని ఫస్ట్ వేడి నీళ్ళల్లో కొద్దిసేపు బాయిల్ చేసుకొని తర్వాత దాన్ని వడపోసుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. ఇవి ఆరినాక మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ లాగా. దానిలో బెల్లము యాలకులు వేసి మిక్సీ పట్టాను. ఇట్లా పొడిలాగా అవుతుంది. సో అట్లయితే ప్రసాదం చేసేసుకున్నాను ఫస్ట్ అదేను. నెక్స్ట్ వడపప్పు అలాగే పానకము, పళ్ళు, టెంకాయ, అంతే. ఇంకా నేను ఇంకా ప్రసాదాలు అంటే ఏం చేయలేదు. కొన్ని కొంచెం ఉన్న పూలతోనే అలంకరించుకోవడము, అలాగే మంత్రాలు చదువుకోవడము, ఇలా పూజకి ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటే నాకు ఆ పూజ కూడా బాగా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ఇలా అయితే పూజ చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో పూజ అయిన వెంటనే మా ఇంటి ముందుకి ఒక ఆవిడ వచ్చింది. బోనాలంట, ఆవిడ బియ్యము వాటి కోసం వచ్చింది. ఎప్పుడైనా 1 ఇయర్కి అలా వస్తుంటారు. ఈరోజు వచ్చారనమాట. ఈవిడ మంచిగా కూడా బ్లెస్ చేసింది. చాలా పాజిటివ్గా అనిపించింది నాకు. ఇదండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా స్టోరీ. వంట కూడా చేయనక్కర్లేదు, మార్నింగే చేసేసి